హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్నానండి వైట్ రాజ్మా రెసిపీ. వైట్ రాజ్మా అంటారు దీన్ని, కిడ్నీ బీన్స్ అంటారు. వైట్ కిడ్నీ బీన్స్ చాలా బాగుంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మన దగ్గర ఎన్నికొడు గింజలు అంటారు చూడండి, దానికి జునుములు అంటారు మా దగ్గర. అందులోనూ పెద్ద సైజు ఇది. మా దగ్గర బరబట్టి బిజ్జంగా అంటారు దీన్ని చేసి చూపించాను చూడండి. దీన్ని టేస్ట్ చేస్తాను. అంత టేస్టీగా ఉంటుందండి. ఎక్దమ్ తక్కువలోనే ఎక్కువ అయిపోతాయి. అంటే ఒక అరకప్పుడు నానపెడితే చాలా ఎక్కువ అయిపోతాయండి. చాలా బాగుందండి. చాలా చాలా టేస్టీ. దీనికి రోటీ రైస్ దేనితో తినొచ్చు. ఎక్దమ్ సింపుల్గా నేను ఎక్దమ్ చేసి చూపిస్తున్నాను. ఏం మసాలాలు మనం రుబ్బన అవసరం లేదు, కానీ ఇది మసాలాతోటి ఇంకా చాలా బాగుంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఈ రాజ్మాలు రాత్రల్లా నానపెట్టుకోవాలి. మా ఆయన ఏం చేశారు, ఒక అరకిలో కంటే ఎక్కువ పెద్ద ప్యాక్ ఉంటుంది, అది పూర్తిగా వేసేసారు. వేసి కానీ పూర్తిగా నిండుగా అయిపోయిందండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒక కప్పుడైనా ఒక గ్లాసుడైనా నానపెట్టుకోండి రాత్రల్లా. దాని తర్వాత కుక్కర్లోన ఇలాగ నీళ్ళు వడబోసి ఆ కుక్కర్లోన ఇలాగ వేసేసుకోండి. ఏదో కుక్కర్లోనే వేసేసుకొని దీనిలోకి నిండుగా నీళ్ళు వేసుకోవాలి. అని మా ఇంట్లో చాలా నచ్చుతారండి. ఏది శనగల కూరైనా రాజ్మైనా చోలే ఏది చేసినా కూర వండగానే సో భోజనం తర్వాత తింటారు, కానీ కటోరీ తీసి తినేస్తారు. అంత టేస్టీ, అంత ఇష్టం వాళ్ళకి శనగలు. అందుగురించి ఎక్కువ నానపెట్టినా మా ఇంట్లో చల్లిపోయినాయి. ఇలాగా వేసుకున్న తర్వాత దీనిలోన నిండుగా నీళ్ళు వేసుకోయండి. అంటే ఈ రాజ్మాలు ములిగినంత నీళ్ళు వేసుకోయండి. దీనికి నా పెయింట్ లేదు, మీరు ఎంత రాజ్మా వేస్తుంటారో వైట్ రాజ్మా దాని తగ్గట్టు నేను వేసుకోండి. దాని తర్వాత ఒక చెంచాడు ఉప్పు వేసుకోండి. ఎప్పుడైనా శనగలైనా రాజ్మా అయినా చోలైనా ఏదైనా నానబెట్టినప్పుడు మనము ఉప్పు వేసుకుంటే అప్పుడే పడుతుంది మనం ఉడకపెడేటప్పటికి. దాని తర్వాత అంతగా పట్టదు. అందు గురించి ఇలా ఉడకపెడేటప్పుడే మీరు వేసేసుకోండి. కొంచెం వాటర్ తక్కువలాగా అనిపించింది, దాని నుంచి ఇలాగ వేసుకున్నాను నేను. అంతే. దీనికి డక్కన్ పెట్టేసి మీడియం హీట్లోన 3 విజిల్స్ వేయించండి, దించేయండి. 3 విజిల్స్ చేయించేసి చల్లారబెట్టుకోండి. దాని తర్వాత కడాయి దుక్కు వెళ్తానండి. కడాయిలో వేస్తున్నాను 4 స్పూన్లు ఆయిల్. 4 స్పూన్లు వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ ఇది ఒక్కటే, ఇక్కడ వేయం కదా. అర చెంచాడు వేస్తున్నాను ఆవాలు, జీలకర్ర, ఇవి ఆవాలు వేస్తున్నాను. అర చెంచాడు జీలకర్ర, అర చెంచాడు ఆవాలు వేసి ఇవి కొంచెం చటిపట్లాడనివ్వాలి. ఇలాగా చక్కగా చిట్టుపట్లాడి గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. గ్యాస్ మీద మనం కుక్కర్ పెట్టాం కదా, అది 3 సీటీలకి. చాలామందికి కుక్కర్ సీటీ అంటే తొందరగా వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఒక 4 సీటీలు పెట్టుకోండి. లేకపోతే చక్కగా నిదానంగానే వస్తానంటే 3 సీటీలు పెట్టుకోండి. దీనిలో వేసాను కరివేపాకు, మళ్ళీ 2 పెద్ద ఆనియన్స్ రఫ్లు కట్ చేసాను. అంతే వేసుకొని దీన్ని చక్కగా వేపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకుంటే చాలా బాగుంటుందండి ఈ రాజ్మా కూర. ఎప్పుడైనా మీరు వైట్ రాజ్మా అంటారు, వైట్ కిడ్నీ బీన్స్ అంటే ఇస్తారు తప్పకుండా. దీనికి మా దగ్గర బరబట్టి బిజ్జా అంటారు, పెద్ద సైజువి. కొంచెం నానబెడితే తిన్న అయిపోతాయని చెప్పాను కదా, చాలా నచ్చుతారు అందరికందరూ. దీనిలోకి వంకాయ బంగాళదుంపలు వేసి వండుతారు, చాలా బాగుంటుంది. నేను ముందుగా ఇంకా చూపిస్తాను మీకు. నేను దీన్ని ఇలా వేగుతుండడంగా కొంచెం పింకిష్ కలర్ రావాలి. ఇలాగా కొంచెం పింకిష్ కలర్ వచ్చింది చూడండి. దీనిలోకి ఇప్పుడు వేస్తున్నాను రఫ్లో కట్ చేసిన 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు రఫ్లో కట్ చేసి వేసేయండి, ఉడికిపోతాయి. వెలుగేసిన తర్వాత దీనిలో కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. ఉప్పు, పసుపు, కారం ఇలాగ వేసుకొని దీనికి వేయించేసి కొంచెం నీరు వేస్తాడికి ఇలాగ చక్కగా మరిపోతుంది. ఆ క్లిప్పింగ్ కట్ అయిపోయిందండి నాతోటి. చక్కగా
అది వేయించిన తర్వాత దాని తర్వాత దీనిలోకి నేను వంకాయలు వేసాను ఒక 3-4. ఆ క్లిప్పింగ్ మాకు కరెంటు వెళ్ళిపోయింది, దాని నుంచి ఆ క్లిప్ కట్ అయిపోయింది. ఫస్ట్ టమాటీలు మసాలా వేసి కొంచెం వేగాక వంకాయలు వేసేసుకోండి 3-4, చాలా బాగుంటాయి. తప్పకుండా వేయండి వంకాయలు. వేసుకొని కలిపేసుకోవడమే, అంతేని. చూడండి ఇలాగా కలిపేసుకోవడమే. వంకాయలు కట్ చేసేసాను, ఇంకేంటి లేదు. ఆ క్లిప్ పూర్తి కట్ అయిపోయిందండి, సారీ ఫర్ దాట్. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్యాస్ ఫ్లేమ్ లో టు పెట్టండి, ఎందుకంటే టమాటోలో నీళ్ళు ఉన్నాయి, దాని నుంచి నీరు వస్తుంది కదా, వంకాయ చక్కగా ఉడిపోదు. చూడండి చక్కగా వంకాయ ఉడిపోయింది. ఆ పిల్లలు వంకాయలు తినరు అంటే మీరేం చేయండి, ఒక 2 బంగాళదుంపలు కూడా వేసేయండి, ఆలు లింగేసేయండి, పొటాటో వేస్తే తప్పకుండా ఏంటి వంకాయ వేస్తే కలిచినట్టుగా ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఉడకపెట్టాను కదా బాయిల్ చేసిన వైట్ రాజ్మా, దీనికి కిడ్నీ బీన్స్ ఇలాగ చెడు ఉడికిపోతే ఇలాగ వేసేసుకోండి. నేను చాలా ఎక్కువ చేస్తాను కదా, 1 కిలో కంటే ఎక్కువ పూర్తిగా నిండిపోయింది కడాయి. మీరు మాత్రం చూసుకొని నానబెట్టండి. మా ఆయనకి ఏంటి ఉన్నాయి కదా అని వేసేసారు. ఇలా 2 రోజులు తిన్నాము, చాలా బాగుంటుంది. ఇలాగ వంకాయ వేసేసుకోండి అంతే. వేసుకొని చక్కగా కలిపేసుకోరా. బీన్స్ వేసుకొని ఉడకబెట్టిన బీన్స్ వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ లో పెట్టుకొని దీనికి చక్కగా ఉడకనివ్వాలి ఒక 5-6 నిమిషాలు. అప్పుడే మసాలాలన్నీ చక్కగా పడతాయి. చూడండి నిండుగా వచ్చేసింది, ఎంత బాగుంది. ఇది ఎక్కువ నీరులా చేయకూడదు, ఇలాగే మీడియం నీరులో చేసి చాలా బాగుంటుందండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా వైట్ రాజ్మా రెసిపీ. దీనిలో వేసాను 1/2 చెంచాడు గరం మసాలా, 2 చెంచాలు ధనియాల పొడి. అవునండి, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకాడ గరం మసాలా లేదంటే కిచెన్ కింగ్ పౌడర్ వస్తుంది కదా, సబ్జీ మసాలా, అది వేసుకోవచ్చు మీరు 1 చెంచాడు. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ వైట్ రాజ్మా రెసిపీ. దీనిలోకి కట్ చేసిన నేను ధనియా పత్తి వేసుకుంటున్నాను. ఆహా అమోఘంగా ఉంటుందండి. ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఎక్కడికి వెళ్తారు, చక్కగా చేసి పెడితే. అది కూడా మీ చేతి వంట అయితే అమృతం కంటే తక్కువ ఉండదు. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నచ్చిందా? సంగీస్ రెసిపీస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒకసారి చేసి చూడండి. నేను అన్నాను కాదు, మీరు ఒక్కసారి మీ ఇంట్లోనే ఒక అరకప్పుడే నానబెట్టేసి చక్కగా ఇలాగా చేసి చూడండి. చూసారు కదా, ఏం మసాలాలు ఏమీ లేవు, ఇంట్లో ఉన్న టమాటీ, ధనియా పత్తి, ఆనియన్స్, ఇవే, ఇంకేం చేయలేదు. రెడీ అయిపోయింది. దీనికి నేను డిష్ అవుట్ చేస్తున్నాను. దీనికి నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. టేస్టీ కూర. తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి మీరు. ఎప్పటికీ మనము రాజ్మా, చోలే ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాము. దాని బదులు ఇలాగ ఒక్కసారి చేసి చూసారనుకో మీకే నచ్చుతుంది. మళ్ళీ తప్పకుండా అంటారు సంగీత చాలా బాగా తయారైంది, కుదిరింది అనుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.